ఎస్ఎస్సీలో 75 జీపీఏ 10కి 10 పాయింట్లు సాధించిన విద్యార్థులు భాష్యం స్కూల్ ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో ఉన్నారు. చైర్మన్ రామకృష్ణ గారు, అలానే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. 10 out of 10 75 మెంబర్స్ నిజంగా చాలా బాగా ప్రిపేర్ చేసినట్టున్నారు స్టూడెంట్స్ ని. సో రిజల్ట్ ఎలాంటి సంతోషాన్ని ఇచ్చింది? చాలా చాలా హ్యాపీగా ఉందండి. మాకు మా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చాలా హ్యాపీగా ఉంది. సో ఎలాంటి శ్రద్ధ తీసుకున్నారు? జనరల్ మార్క్స్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ మార్క్స్ 594, 591, 590 ఇట్లా మార్క్స్ ఎక్కువగా రావడం జరుగుతూ ఉంది. సో స్టూడెంట్స్ స్ట్రెస్ దృష్టిలో పెట్టుకొని గ్రేడింగ్ విధానం ఇవ్వడం జరిగింది. గ్రేడింగ్ లాస్ట్ ఇయర్ ప్రవేశపెట్టారండి గ్రేడింగ్ విధానం. ఈ గ్రేడింగ్లో కూడా లాస్ట్ ఇయర్ కూడా మన భాష స్టూడెంట్సే 48 మెంబర్స్ 10 out of 10 సాధించడం జరిగింది. అదే స్టేట్ రికార్డ్ అప్పుడు. ఇప్పుడు ఈ ఇయర్ కూడా 75 మెంబర్స్ దాని 48 కాదు 75కి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అంటే అవగాహన ఇంప్రూవ్మెంట్ అట్లా తీసుకొచ్చింది. అట్లనే కాకుండా 10కి 9.8 వచ్చిన వాళ్ళు 585 స్టూడెంట్స్ ఉన్నారండి. 10కి 9.8 వచ్చిన వాళ్ళు, 10కి 1075 అయితే 10కి 9.8 వచ్చిన 575. అట్లాగే మ్యాథ్స్ సైన్స్ తీసుకుంటే కూడా మ్యాథ్స్లో A1 గ్రేడ్స్ అంటే 10కి 10 పాయింట్స్ వచ్చిన వాళ్ళు మ్యాథ్స్ సబ్జెక్ట్లో 8798 అంటే 8800 మెంబర్స్ సుమారుగా మరి A1 గ్రేడ్ సాధించడం జరిగింది. అట్లాగే సైన్స్లో కూడా A1 గ్రేడ్ అంటే 10కి 10 పాయింట్స్ సాధించిన వాళ్ళు 4646 మెంబర్స్ సాధించడం జరిగింది. అట్లాగే 10కి 1075 ఇట్లా 10కి 9 above 5903 మెంబర్స్ సాధించడం జరిగిందండి. ఇట్లా మంచి ఫలితాలు సాధించడం చాలా హ్యాపీగా ఉంది. సో లోహిత, కంగ్రాచులేషన్స్. 10 out of 10 ఎలా ప్రాక్టీస్ చేసావు? యాక్చువల్గా మా స్కూల్లో మెటీరియల్ చాలా బాగుంటుంది. టీచర్స్ కూడా లెసన్స్ చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. డౌట్స్ కూడా టీచర్స్ అందరూ చాలా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అన్ని టీచర్స్ కోఆపరేషన్, మా పేరెంట్స్ కోఆపరేషన్ వల్ల రీచ్ అయ్యాను గోల్. భాష్యం స్కూల్లో చదువుతూ 10 out of 10 సాధించిన స్టూడెంట్స్ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. నెక్స్ట్ శ్రేయ, నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు? మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? మా పేరెంట్స్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నాకు 10 out of 10 జీపీఏ రావడానికి ముఖ్యంగా మా స్కూల్ ఫ్యాకల్టీ, మా పేరెంట్స్ వీళ్ళందరి ఎంకరేజ్మెంట్ ద్వారానే నాకు 10 out of 10 జీపీఏ పాయింట్స్ రాగలిగాయి. భాష్యంలో స్ట్రెస్ ఎక్కువ ఉండదు. ఇంకా ఫ్యాకల్టీ కూడా ఏమైనా డౌట్స్ అడిగితే చిరాకు పడకుండా ఎన్నిసార్లు అడిగినా కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళందరి ఎంకరేజ్మెంట్ ద్వారానే నేను ఇవాళ నా గోల్ రీచ్ చేయగలిగాను. సో మహిత, నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు అండ్ నీకు కొంచెం కష్టం అనిపించిన సబ్జెక్ట్స్ని ఎలా ఓవర్కమ్ చేసావు? నాకు కష్టమనిపించిన సబ్జెక్ట్స్ లైక్ ఇంగ్లీష్. మా సార్ నాకు స్పెషల్గా పర్సనల్ కేర్ తీసుకున్నారు. నాకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ నేను ఆయన అడగడం జరిగింది. ఆయన కూడా చిరాకు లేకోకుండా ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నాకు చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యేవాళ్ళం. అలా సార్స్తో కూడా చాలా ఫ్రీగా ఉండేటట్టు చేశారనమాట. ఇంకా మనం డౌట్స్ అడిగినా కానీ కాన్సెప్చువల్ వైజ్ వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా ఏంటంటే వాళ్ళు టీచర్స్లా కాకుండా మన ఫ్రెండ్స్లా గైడెన్స్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్ రాసేటప్పుడు ఎలా ఉండాలి, నీట్ మెయింటెనెన్స్, చాలా రూల్స్ అన్నీ చెప్తారనమాట ముందుగానే. మనకి మేము SA1, FA1 అన్ని SSC మోడల్లోనే రాస్తాము కాబట్టి మేము SSCలో ఏ ఇబ్బంది ఫేస్ చేయలేదు. సో అందుకోసమే మేము ఏ టెన్షన్ ఏం లేకుండా రాసాం కాబట్టి 10కి 10 పాయింట్స్ వచ్చాయి. రైట్. సో అవినాష్, నీకు 10 out of 10 సాధించడానికి ఏది బాగా హెల్ప్ఫుల్ అయిందంటావు? మా భాష్యంలో ఎగ్జామ్స్ అన్ని హై లెవెల్ క్వశ్చన్స్ ఇస్తారు. సో మేము ఎగ్జామ్స్ ఎప్పుడు టఫ్గా ఫీల్ అవ్వం. ఎగ్జామ్స్ మెయింటెనెన్స్ ఎలా రాయాలని వాళ్ళు బాగా చెప్తారు. టీచర్స్ ఫ్రెండ్లీగా ఉంటారు. వీ హ్యావ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఏదైనా సబ్జెక్ట్లో వీక్ ఉంటే వాళ్ళు మోటివేట్ చేసి బెటర్ చేస్తారు. సో ఇన్ని ఇయర్స్ నుండి భాష్యం ఇంత మంచి రిజల్ట్స్ సాధించడానికి కారణం ఏంటనుకుంటున్నారు మీరు? అంటే భాష్యంకి సపరేట్ ప్లానింగ్ ఒకటి బాగుంటుందండి. ఫ్యాకల్టీ టీం వర్క్ చేస్తారు. ఒక మనకి ప్రోగ్రామ్ కానివ్వండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానివ్వండి, అన్ని చక్కగా ఒక ప్రాపర్ వేలో చక్కగా ఉంటుంది. దానివల్లే ఇట్లా మీ స్టూడెంట్స్ చెప్పినట్టుగా స్ట్రెస్ అనేది అసలు ఉండదు. ఏ యాక్టివిటీ అయినా సరే, ఇప్పుడు ఆ పేరెంట్ జాయిన్ చేసిన దగ్గర నుండి స్టూడెంట్కి ఏం కావాలి, ఎలా కావాలి, మొత్తం అన్ని యాంగిల్స్లో అబ్జర్వ్ చేసి వాళ్ళకి అట్లా టీచింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటిని చేయటం వల్ల ఈ 75 తెచ్చుకోవడం జరిగింది. మనం ఇప్పుడు స్టేట్లో కూడా టోటల్గా 12 lakhs మెంబర్స్ స్టూడెంట్స్ అపీర్ అయితే 1452 మెంబర్స్కి 10 out of 10 వచ్చిందనమాట మొత్తం మీద. అందులో 1452లో 75 భాష్యం స్టూడెంట్సే ఉన్నారు. అట్లా లాస్ట్ ఇయర్ కూడా పెట్టిన సంవత్సరం 48 మెంబర్స్తో మనం అట్లానే చక్కగా తెచ్చుకోవడం జరిగింది. అంతకుముందు మార్క్స్ అప్పుడు కూడా 594, 591, 590, 600కి ఇట్లా మంచి మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది.
అంటే మొదటి నుండి కూడా ఒక మంచి ప్లానింగ్, ఒక ప్రోగ్రామింగ్ అనేది చక్కగా ఉంటుంది. ఏ ఎగ్జామ్కి అటెండ్ అయినా సరే ఈజీగా వాళ్ళు ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేసే విధంగా ప్రిపేర్ చేస్తారు. ఏ ఎగ్జామ్, ఒక ఎస్ఎస్సీ అనే కాదు, వాళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా సరే. అందుకని మనం చూస్తుంటాం, ఎప్పుడు న్యూస్లో చూసినా సరే భాష విద్యార్థులు కనబడుతున్నారంటే దానికి కారణం ఇదన్నమాట. ప్రతి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేట్టుగా కోచింగ్ ఉంటుంది. దానివల్ల స్టూడెంట్స్ మంచి రిజల్ట్స్ సాధిస్తున్నారు. అదే విద్యార్థులే కాదు, ఇప్పుడు తల్లిదండ్రులు కూడా భాష్యం స్కూల్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, దాని మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నారు. సో మీరు ఆ విధంగా ఎలా ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్? ఇది పేరెంట్కి స్టాఫ్ మీద, ఇన్స్టిట్యూషన్ మీద ఉన్న నమ్మకం అండి. అంటే మనం స్టూడెంట్కి ఏం చేయగలమో చెప్తాం, చక్కగా ఎట్లా చేస్తామండి, స్టూడెంట్ పొజిషన్ ఎట్లా ఉంది, ఈ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు, ఈ పర్టికులర్ ఒక కాన్సెప్ట్లో డల్గా ఉంటే దాన్ని మేము వాళ్ళకి చెప్పేసి కొంచెం దీంట్లో వర్క్ చేయించుకోవాలి, ఇంటి దగ్గర అవసరమైతే కూడా చేయించండి ఏదైనా అవసరం అయితే అని కూడా చెప్పడం. తర్వాత ఈ స్టూడెంట్ ఫ్యూచర్ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇతనికి ఇంట్రెస్ట్ ఉంది ఇట్లా, అయితే ఈ పాపకి దీంట్లో ఈ ఫీల్డ్లో చక్కగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈ గైడెన్స్ అంతా పేరెంట్స్కి ఇవ్వడం వల్ల ఆ పేరెంట్స్ కూడా ఏంటంటే ఎక్కువ ఊహించుకోకుండా, అంటే అది చేస్తారు ఇది చేస్తారు ఊహించుకోకుండా, మనం ఏమైతే చేస్తాం అనుకున్నామో, ఏం గైడెన్స్ ఇస్తాం అనుకున్నామో అది పొందుతున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అట్లా ఫీల్ అవడం వల్లనే మనం ఇంకా సక్సెస్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది బెస్ట్. చూస్తూనే ఉండండి టీవీ 9.